హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ తరఫున తత్కాల్ టికెట్ బుక్ చేయడానికైనా లేదా అడ్వాన్స్ గా 60 రోజుల ముందు గల టికెట్ బుక్ చేయడానికైనా ఐఆర్సీటీసీకి ఆధార్ లింక్ తప్పనిసరి అనే విషయం మీకు తెలిసిందే. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా రెండు విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి, ఐఆర్సీటీసీలో మీ ఆధార్ కార్డ్ ని ఎలా లింక్ చేయాలి. రెండవది, ఒకవేళ మీ ఆధార్ ఇదివరకే ఐఆర్సీటీసీలో వెరిఫై చేయబడింది ఉంటే అది నిజంగా సరైన పద్ధతిలో వెరిఫై అయిందో లేదో ఎలా చెక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం మొదటగా మీ మొబైల్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి. ఒకవేళ లేకుంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మొదటగా మెయిన్ స్క్రీన్ లో మై అకౌంట్ సెక్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ విండోలో అథెంటికేట్ యూజర్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో సెకండ్ ఆప్షన్ ఆధార్ విఐడి ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు రెండు రకాలుగా స్క్రీన్ ఓపెన్ అయి చూపిస్తుంది. ఇందులో ఒకవేళ స్క్రీన్ లో చూపించినట్టు గ్రీన్ కలర్ ఫాంట్ లో మీ ప్రొఫైల్ ఇదివరకే సక్సెస్ఫుల్ గా ఆధార్ లింక్ అయినట్టుగా చూపిస్తే మీరు ఏమీ చేయనవసరం లేదు, దాన్ని అలాగే వదిలేసి పార్టీ చేసుకోండి. ఒకవేళ అలా కాకుండా సెకండ్ స్క్రీన్ లో చూపించినట్టుగా డీటెయిల్స్ ఫిల్ చేయమని చూపిస్తే మాత్రం మీ ఆధార్ ఐఆర్సీటీసీ లో ముందుగానే లింక్ చేయబడలేదు అని అర్థం. సో మొదటగా దీనిని ఫిల్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ లో మీ ఫుల్ నేమ్ చూపిస్తుంది, దాన్ని అలాగే వదిలేసేయండి. దాని కింద సెకండ్ ఆప్షన్ లో మీ ఆధార్ కార్డ్ నంబర్ సరిగా ఎంటర్ చేయండి. ఇందులో థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ స్టేటస్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, దాన్ని వెరిఫై చేసుకొని అలాగే వదిలేయండి. దాని కింద చివరిగా టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ పై టిక్ పెట్టి పైన సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కాసేపు వెరిఫై చేసుకున్నాక మీ ఆధార్ ప్రకారం బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తాయి. చివరిగా వీటిని ఒకసారి సరిగా వెరిఫై చేసుకుని కింద అప్డేట్ కేవైసీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ స్క్రీన్ పై ఒక కన్ఫర్మేషన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ డీటెయిల్స్ ఐఆర్సీటీసీ ప్రకారం సక్సెస్ఫుల్ గా వెరిఫై అవ్వడం జరిగిందని చూపిస్తుంది. అలాగే ఇది స్క్రీన్ లో మెసేజ్ చూపించినట్టుగా వెంటనే కాకుండా అప్డేట్ కావడానికి కనీసం 15 నిమిషాల వరకు పడుతుంది. అందాక వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.